భీమవరంలో విద్యార్థులపైన ఆకతాయిలు అమానుష దాడికి దిగారు. గంజాయి తీసుకొని రెచ్చిపోయారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది అమ్మాయిలు ఆ కాలేజ్ బస్సులో అంటే ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా వారిపై చేతులు వేయడం, వారిని గిల్లడం, వారిపైన ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో అమ్మాయిలు కొంత వేధింపులు తట్టుకోలేక అరుపులు పెట్టారు. దీంతో ఆ వికృత చాస్తలకి చెక్ పెట్టేలా బస్సు దిగి ఆకతాయిలను ప్రశ్నించారు స్టూడెంట్స్. దీంతో రోడ్డు మీదే కాలేజీ స్టూడెంట్స్ పైన ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాం. చూడండి, ఇక్కడ ఆకతాయిలంతా ఒకసారిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ కాలేజ్ బస్సులో చాలా మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు. అంతలోనే ఇటువైపు నుంచి ఒక్కసారిగా అక్కడ బస్ ఆగిన తర్వాత ఆ అమ్మాయిల పైన చేయవేయడం, వారిని గిల్లడం అలాంటివి జరిగింది. ఆ సీసీటీవీ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కాలేజీ బస్సులో వెళ్తున్నటువంటి వారిని ఆ రకంగా ప్రవర్తించడం పైన అక్కడ బస్సు ఆపి ఏకంగా వారిని క్వశ్చన్ చేశారు. వాళ్ళలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇదేం పని, మా కాలేజీ చదువుకునే అమ్మాయిల పైన, మా తోటి విద్యార్థులపై రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేయడంతో ఒక్కసారిగా ఆకతాయిలు అంతా కలిసి ఆ విద్యార్థులపైన దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన భీమవరంలో చోటు చేసుకుని భీమవరంలో విద్యార్థులపైన ఆకతాయిలు చూడండి, ఇక్కడ విజువల్స్ లో బయట నుంచి ఒక దుర్మార్గుడు, ఒక చిల్లరగాడు, ఒక నికృష్టుడు అక్కడ లోపల బస్సులో వెళ్తున్న అమ్మాయి పైన చేయి వేశాడు. ఆ అమ్మాయి పైన చేయి వేయడంతోనే బస్సు ఆపి ఒక అబ్బాయి తన తోటి స్నేహితుడు అక్కడికి వచ్చి, ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది పిచ్చి చేస్తా కదా అని చెప్పి అడగడంతో ఆ అబ్బాయి పైన విచక్షణరహితంగా ఆకతాయిలు దాడికి యత్నించారు.